అందరికి వందనాలు. నేను తుకారం గేట్లో ఉంటాను. నా పేరు కిరణ్. నేను 6 years నుంచి ఆల్కహాల్ తీసుకునేటోడిని, తాగేటోడిని. అట్లా 2 months నుంచి వస్తున్నా. బ్రదర్ ప్రేయర్ ఆయిల్ అప్లై చేశారు నాకు. చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను. సండే లైవ్ షోలో వస్తుంది టీవీలో మధ్యాహ్నం. అట్లనే ఎవరైతే తాగుతారో వాళ్ళ స్లిప్ మీద పేరు రాసుకుని ప్రేయర్ చేయండి అంటే మా మిస్సెస్ పేరు రాసి ప్రేయర్ చేశారు. చేస్తే ఆ రోజు నుంచి వదిలేస్తాను. నా పేరు మల్లేష్. నేను ఇక్కడ బేగంపేట నుండి వస్తున్నాను. మా అబ్బాయికి గత వారం క్రితం ఇంట్లో నుంచి అంటే పైనుంచి ఇట్లా పడిపోయేసరికి బ్రెయిన్ యొక్క బొక్క ఇరిగిపోయింది. అయితే ఆ టైంలో ఏమంటే ఇక్కడ గుడ్ ఫ్రైడే రోజు బ్రదర్ గారితో ప్రార్థన చేయించినప్పుడు బ్రదర్ గారు ప్రార్థన చేసి చెప్పిండు, మీరు మళ్ళా ఎక్స్రే చేయించండి, నార్మల్ వచ్చేస్తుందని చెప్పిండు. అదేవిధంగా ఎక్స్రే చేయించినాం, నార్మల్ వచ్చేసింది. దేవునికే వందనం. బ్రెయిన్ బోన్ ఫ్రాక్చర్. అవునమ్మా. ఫ్రాక్చర్ లేదు ఇప్పుడు లేదమ్మా. ఇప్పుడు లేదు. అడిదిరు గుడ్ ఫ్రైడే రోజు. చూడండి, మీకు తెలుసు ఎంత అద్భుతమైన సాక్ష్యం. చూడండి, బ్రెయిన్లో ఉన్న బోన్కి ఫ్రాక్చర్ అయిందట. కానీ వారు విశ్వసించి గుడ్ ఫ్రైడే రోజు వచ్చి దైవ సేవకులతో ప్రార్థన చేయించుకున్నారు. ఫ్రాక్చర్ లేదు, నార్మల్ రిపోర్ట్ వచ్చింది. దేవుడి బిడ్డని స్వస్థపరిచాడు. ఎంత అద్భుతమైన సాక్ష్యం. దేవుడు చేయలేనిదంటూ ఏదీ లేదండి. ఈ కుటుంబంలో ప్రభు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగా. నా పేరు హరీష్ కుమార్, సంగారెడ్డి నుంచి వచ్చా. అయితే నాకు శామెలాన్ అనేసి సంగారెడ్డిలో నేను మెకానిక్ చేస్తుంటా. అక్కడికి వచ్చేసి అంటే బైక్ రిపేర్ చేస్తే నాకు టెన్షన్ జీవితం అన్న, ఇది ఎలా అనేది అడిగా. అతను అన్నాడు, ఒక్కసారి నా ఎంబర్ హరీష్ నీకు తీసుకోతా అన్నాడు. సరే అని ఇక్కడ వచ్చా. ఆ రోజు నా జీవితమే మారిపోయింది. ఆ రోజు రాత్రి నాకు దేవుడు నాతో మాట్లాడు, తండ్రి నాది ఏంది, నా బాధ ఇదేంది తండ్రి, నువ్వు దేవుడుగా నా జీవితాన్ని మార్చు తండ్రి అన్న. అది నీ జీవితాన్ని మారుస్తాను, నా జీవితాన్ని అని గొప్ప విశ్వాసంతో ప్రతి వారం రోజు ప్రేయర్ చేసుకుంటున్నా. శనివారం వచ్చినంటే తాగేటోని, స్మోకింగ్ తాగేటోని. ఈ దినం నేను దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నా పొద్దున్న దాకా. శనివారం వచ్చిందనుకో గొప్ప కార్యం చేశాడు దేవుడు. ఇన్ని రోజులు నేను తిరిగింది సైతాన్లెంబడి, కానీ దేవుడు ఒక్కడు, నా ప్రభు ఒక్కడే దేవుడు. ఇప్పుడు ఇంకా నా భార్య నమ్మలేదు, నమ్ముతాను, గొప్ప విశ్వాసంతో ఉన్నాను. నమ్ముతుంది ఖచ్చితంగా, నాకు చేశాను నా దేవుడు, నమ్మకం ఉంది. చూడండి, దేవుడు పట్టుకుంటే ఎవరైనా మారుతారు కదా. చిన్న యవ్వనస్తులట ఆయన అంబుల పొదిలో నింపుకుంటాడట. ఆయన చేతులు వాడిగల బాణములాగా వాడబడతారు. అపవాది ఇలా నాశనం చేయాలని ప్రయత్నిస్తుంటుంది. కానీ ఈ కుమారుడిని, అందుకని మీకు మేము ఎప్పుడు చెప్తుంటాం, మీతో పాటు ఒక వ్యక్తిని తీసుకురండి, దేవుడు తప్పకుండా ఆ వ్యక్తిని మారుస్తాడు. ప్రైజ్ లార్డ్. గట్టిగా చెప్పులు కూడా దేవుని మహిమపరుస్తారు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనము నుంచి, మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, యెహోవా యొద్దకు మరలము రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. గట్టిగా చప్పట్లు కొడదాం. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి పాత పెట్టబడి ఎన్నో దినమున లేచినాడు చెప్పాలా? 3వ దినమున. హోషేయ అంటున్న మాట ఏంటిదంటే 2 దినముల తర్వాత ఆయన మనల్ని బ్రతికించును. ఆమేన్. 3వ దినమున ఆయన మనల్ని స్థిరపరచును. చదవాలిక. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకొందము రండి. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకొందము రండి. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఆయన మన యొద్దకు వచ్చును. గట్టిగా చప్పట్లు కొడదాం. 2 దినముల తర్వాత ఆయన మనల్ని బ్రతికించును.
మూడో దినమున ఆయన మనల్ని లేవనెత్తును. బ్రతికించి లేవనెత్తిన తర్వాత తొలకరి వర్షం, కడవరి వర్షం. అంతే. వావ్! మూడవ దినమున లేవనెత్తిన తర్వాత నెక్స్ట్ ఎన్కౌంటర్ ఏంటిది అంటే తొలకరి వర్షము, కడవరి వర్షం. అంతే. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ రిజరక్షన్. అందరు అర్థం చేసుకోండి. 2 దినాల తర్వాత ఆయన మనల్ని బ్రతికించెను, మూడవ దినమున స్థిరపరిచెను. దాని తర్వాత వచ్చేది లామెంటేషన్సా, విలాపవాక్యములా? కాదు. దాని తర్వాత వచ్చేది ఏంటిదంటే తొలకరి వర్షం, కడవరి వర్షం. అంతా అదే ప్రవచనం ఎక్కడ నెరవేరిందంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనంలో. ఆమేన్. శిష్యులంతా కూడా మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశ తూములు తెరవబడటం, అగ్ని జ్వాలల వంటిది విభాగింపబడి ఒక్కొక్కరి మీద రానగా ప్రతి ఒక్కరు కూడా అన్య భాషలతో స్తుతించసాగిరే. చప్పట్లో ఫైర్ రగులుతున్నదంతే. ఆమేన్. తొలకరి వర్షం, కడవరి వర్షం భూమిని తడపగానే ఆ రోజు కెరటాల్లాగా లేచినారు. అపోస్తలులు కెరటాల్లాగా లేచినారు. చప్పట్ల. సమాధి దగ్గరికి వెళ్ళలే, సమాధి దగ్గర ఏడవలే. యేసుక్రీస్తు ప్రభు ఫోటో పెట్టుకొని దండలు వేయలే. ఆమె ఊది బత్తీలు పెట్టలే, క్యాండిల్స్ వెలిగించలే. కెరటాల్లాగా లేచినారు. అంతే. కెరటాల్లాగా లేద్దామా, సమాధుల దగ్గరికి వెళ్ళి ఏడుద్దామా? చెప్పాలా? చెప్పండి. లేచే దినాలు ఇది. చప్పట్లు కొట్టండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ రిజరక్షన్. రిజరక్షన్. కమ్ ఆన్, ఐ ఛాలెంజ్ ఎవ్రీబడి. ఎందుకు ఇంకా పాత ఆచారాలు పాటిస్తున్నారు అంటే చచ్చిన క్రైస్తవులే పాటిస్తారు. పక్కన వారితో చెప్పండి, చచ్చిన క్రైస్తవులే పాటిస్తారని చెప్పండి. చెప్పండి. సెకండ్ తీసుకొని చెప్పండి. అందుకనే హోషేయ ఏమంటున్నాడంటే మమ్మల్ని బ్రతికించండి అంటున్నాడు. ఆమేన్. 2వ దినమున మనల్ని బ్రతికించండి అంటే సార్వత్రిక సంఘం ఎట్లున్నదంటే చచ్చిన స్థితిలో ఉన్నది. ఎట్లున్నది? నోట్లు తెరవాలా? చచ్చిన స్థితిలో ఉన్నది. నేను నమ్ముతున్నాను ఈరోజు పునరుత్థానపు శక్తి మిమ్మల్ని తాకబోతున్నది. ఆమేన్. తాకబోతున్నది. హల్లెలూయా. సంవత్సరాల తరబడి ఆ మరణము, పాతాళం అనే సాతాను యొక్క దూతల చేతిలో ఉన్న నిన్ను మరణ పునరుద్ధానముల ద్వారా ఆ దూతలని సంహరించినాడు నా యేసయ్య. ఆ చేతులు ఎక్కడున్నాయి చెప్పాలా? యేసయ్య చేతిలో ఉన్నాయంటే మన చేతిలో ఉన్నట్లే. ఆమేన్. 2వ మాట ఏంటిదంటే రమశల బహందు ఆన రియాఖంద సకాతర నమశియాల. 2వ మాట ఏంటిదంటే 2 దినాముల తర్వాత మమ్మల్ని బ్రతికించు. ఆమేన్. ఆమేన్. 3వ దినమున మమ్మల్ని స్థిరపరచు. హల్లెలూయా. దాని తర్వాత విడుదల అయ్యేది ఏంటిదంటే తొలకరి వర్షం. హల్లెలూయా. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 17వ వచనం ప్లీజ్. అంత్య దినముల యందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు గట్టిగా చప్పట్టుకొడదాం. అంత్య దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు. యవ్వనులు దర్శనము చూచెదరు. వృద్ధులు కలలు కందరు.
ఇప్పుడు నా దాసుల మీద, నా దాసుల మీద నా ఆత్మను కుమ్మరించదని గనక వారు ప్రవచించెదరు. ఆమేన్. ఇది ఆ దినాలు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులందరి మీద తన ఆత్మను కుమ్మరిస్తాడట. ఇదే కడవరి వర్షము, తొలకరి వర్షం. గట్టిగా చప్పట్లు కొట్టండి. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 4వ వచనం. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతనిని తేవలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను. చాలు. హేరోదు ఏం చేసినాడంటే పేతురుని చెరసాలలో బంధించి, అయితే పస్కా పండుగ అయిపోయిన తర్వాత పేతురుని ఫినిష్ చేయాలనుకున్నాడు. పస్కా పండుగ తర్వాత విలాప వాక్యములు ఉన్నాయా? చెప్పాలి. పస్కా పండుగ తర్వాత ఉజ్జీవం మాత్రమే. ఈస్టర్ తర్వాత ఉజ్జీవం మాత్రమే. చప్పట్లు కొట్టండి. కానీ ఈ హేరోదు ఏమనుకున్నాడంటే పస్కా పండుగ తర్వాత పేతుర్ని ఫినిష్ చేయాలనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అయిన తర్వాత ఉజ్జీవం ఉన్నది, కానీ ఎక్కడా సంహరించటం అనేది లేదు. హల్లెలూయా. కానీ హేరోదు ఆ జైల్లో, కారాగృహంలో వేసినాడు. కానీ ఈస్టర్, గుడ్ ఫ్రైడే తర్వాత జరిగినది ఏంటిదంటే 7వ వచనం చదవాలి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కకు తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని దేవదూత వచ్చి ఏం చేస్తున్నదంటే, ఇట్రా. దేవదూత వచ్చి పేతుర్ని ఏమంటుందంటే త్వరగా లే అంటున్నది. చప్పట్లు కొడదాం. పస్కా పండుగ తర్వాత హేరోదేమో పేతుర్ని ఫినిష్ చేయాలనుకుంటే దేవదూత వచ్చి ఏం చేస్తున్నది? తట్టి లేపుతా ఉన్నది. ఆమేన్. ఒక్కటి చెప్తున్నా, పస్కా పండుగ తర్వాత, ఈస్టర్ తర్వాత ఉజ్జీవం. మొదటి మాట. పస్కా పండుగ తర్వాత, ఈస్టర్ తర్వాత దేవదూత వచ్చి తట్టి లేపటమే. ఇక చప్పట్లు కొట్టండి. ఇక ఈస్టర్ తర్వాత ఉజ్జీవమా? ఈస్టర్ తర్వాత ఏడుద్దామా? ఆమేన్. ఈస్టర్ తర్వాత ఏడుద్దామా? ఈస్టర్ తర్వాత దేవదూత వచ్చి తట్టాలా? హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు ఈస్టర్ తర్వాత మీరు ఏడిచిండ్రేమో, ఈరోజు ఎందుకు ఇక్కడికి మిమ్మల్ని నడిపించినాడంటే ఈస్టర్ తర్వాత దేవదూత రాబోతున్నది. ఎంతమందికి కావాలి అనుభవం? హల్లెలూయా, హల్లెలూయా. గుడ్ ఫ్రైడే తర్వాత సంఖ్యలతో బంధింపబడటం కాదు, కానీ పేతురు గుడ్ ఫ్రైడే తర్వాత సంఖ్యలు విడిపోయినాయి. గుడ్ ఫ్రైడే తర్వాత కారాగృహం యొక్క తలుపులు తెరవబడ్డాయి. ఈస్టర్ యొక్క బ్యూటీ ఏంటిదంటే నీ కుటుంబాన్ని బంధించిన సంఖ్యలు తెగిపోబోతున్నాయి. నీ కుటుంబాన్ని బంధించిన ఆ కారాగృహం యొక్క తలుపులు తెరవబడుతున్నాయి రాత్రి. చప్పట్లు కొడదాం. ఈస్టర్ సందర్భంగా దేవదూత వచ్చి నిన్నేం చేస్తున్నది? గట్టిగా తట్టి లేపబోతున్నది. హల్లెలూయా. వా. ఇక తట్టి లేపితే మనం ఏ విధంగా ఉంటాం? ఇక ఏడుస్తామా? ఇక చెప్పాలా? ఏడుపులు ఉండవు ఇక మనకి. చేతులు ఈ విధంగానండి, ఇక ఏడుపులు ఉండవు ఇక. హల్లెలూయా, హల్లెలూయా. నేను నమ్ముతున్నాను భారతదేశం దేవుని రెక్కల క్రిందకు వస్తున్నది. గట్టిగా చప్పట్లు కొడదాం. భారతదేశాన్ని బంధించిన సంఖ్యలు తెగిపోబోతున్నాయి. భారతదేశాన్ని బంధించిన కారాగృహం యొక్క తలుపులు తెరవబడుతున్నాయి. నీ కుటుంబాన్ని బంధించిన కారాగృహం యొక్క తలుపులు తెరవబడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి చెప్తున్నా, పోయే దినాలలో నేను ప్రవచిస్తున్నా,
మునుపు ఎన్నడూ జరగని విధంగా సువార్త మన పట్టణాలలో ప్రకటించబడదు. చప్పట్లు కొడదాం. ప్రియ దేవుని బిడ్డలారా, మునుపు ఎన్నడూ ప్రకటించని విధంగా సువార్త ఇక ముందు రోజులలో ప్రకటించబడబోతున్నది. భారతదేశంలోనైనా మన రాష్ట్రంలోనైనా క్రైస్తవులకి వ్యతిరేకమైన శక్తులు రాలేవు. రాలేవు. మునుపు ఎన్నడూ ప్రకటించని విధంగా సువార్త ఇంకా ప్రకటించబడబోతున్నది. పట్టణాలు పట్టణాలు కదలి రాబోతున్నాయి. గ్రామాలు గ్రామాలు కదలి రాబోతున్నాయి. సంఘాల సంఖ్య పెరగబోతున్నది. ఉజ్జీవపు సభలు జరగబోతున్నాయి. సువార్త సభలు జరగబోతున్నాయి. నిన్ను ముట్టువాడు నా కనుగుట్టును ముట్టినట్టే. చప్పట్లు కొడదాం. బికాస్ దేవదూత మన భారతదేశాన్ని తాకబోతున్నది. చప్పట్ల చప్పట్ల. పేతురుని తాకినదే దేవదూత. కారాగృహంలో తాకిన పేతురుని తాకిన అదే దేవదూత మన భారతదేశాన్ని తాకబోతున్నది. చప్పట్ల. పేతురుని తాకిన అదే దేవదూత మన రాష్ట్రాన్ని తాకబోతున్నది. చప్పట్ల 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 చప్పట్ల. పేతురుని తాకిన అదే దేవదూత మన జిల్లాలని హైదరాబాద్ సికింద్రాబాద్ ని తాకబోతున్నదంతా. పస్కా పండుగ యొక్క సంఖ్యల్లో మన భారతదేశంలో ఉంటావా? చప్పట్లు ఊపిరి ఉన్నవారు దేవదూత నిన్ను తాకబోతున్నది. దేవదూత నిన్ను తాకబోతున్నది. దేవదూత నీ కుటుంబాన్ని తాకబోతున్నది. దేవదూత నీ పట్టణాన్ని తాకబోతున్నది. దేవదూత నీ కాలనీని తాకబోతున్నది. దేవదూత నీ బిజినెస్ ని తాకబోతున్నది. దేవదూత నీ యూనివర్సిటీని తాకబోతున్నది. ఇది ప్రవచనం. దిస్ ఈస్ ద ప్రాఫెసీ. దిస్ ఈస్ ద ప్రాఫెసీ. రాసుకోండి రాసుకోండి. దిస్ ఈస్ ద ప్రాఫెసీ. రాబోయే దినాలలో తొలకరి వర్షం, కడవరి వర్షం కుమ్మరించబడబోతుంది. చప్పట్లో. హైదరాబాద్, సికింద్రాబాద్ is already under the revival. చప్పట్లో. మన రాష్ట్రం it is already under the mantle of revival. You are already under the revival. You are already under the revival. Your family is already under the revival. You are under the revival. Shapatla, shapatla, shapatla. Yes, 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 yes. యవ్వనస్తులు లేచి నిలబడండి. యవ్వనస్తులు మాత్రమే. ఎంతమందికి తొలకరి వర్షం, కడవరి వర్షం కావాలా? ఎంతమందికి దేవుని దేవదూత యొక్క టచ్ కావాలా?
దిస్ ఈస్ ద రెవల్యూషన్ ఆఫ్ రిజరెక్షన్. చేతుల పైకి ఎత్తి, లార్డ్ ఐ నీడ్ యువర్ టచ్. గట్టిగా నోర్లు తెరవండి. ఐ నీడ్ యువర్ టచ్. ఐ నీడ్ యువర్ టచ్. ఎస్. అంత్య దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదు. మీ కుమారులు కుమార్తెలు ప్రవచించదు, యవ్వనులు దర్శనము చూచగలరు. వా వా వా, ఇది జరగబోతున్నది, జరగబోతున్నది. యవ్వన బిడ్డల చేతుల పైకి ఎత్తండి. చేతుల పైకి ఎత్తండి. లార్డ్, తొలకరి వర్షము, కడవరి వర్షం నా యవ్వన జీవితంపై కుమ్మరించు. గట్టిగా నోర్లో. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఒక్కొక్క యవ్వన బిడ్డలపై నీ అగ్ని దిగును గాక, నీ మంటలు దిగును గాక, మేఘ స్తంభం అగ్ని స్తంభం దిగును గాక. అగ్ని 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 అగ్ని. ఎస్ ఎస్ ఎస్. హోషేయ 6వ అధ్యాయం 1-4 వచనాలలో ఉన్న ప్రవచనం నెరవేర్చబడును గాక. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 17, 18, 19 వచనాలు నెరవేర్పు యవ్వన బిడ్డలలో జరుగును గాక. ప్రతి యవ్వనులు మంటును గాక, ప్రతి యవ్వనులు మంటును గాక, ప్రతి యవ్వనులు మంటును గాక, కెరటాల వలె లేచును గాక. ఇన్ జీసస్ మైటీ నేమ్. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యవ్వనస్తులు కూర్చొని మిగతా వారు లేచి నిలబడండి. యవ్వనస్తులు కూర్చొని మిగతా వారు లేచి నిలబడండి. లార్డ్, వి వాంట్ యువర్ టచ్. పరిశుద్ధాత్మ మమ్మల్ని తాక. నోర్లు తెరవండి. ఈస్టర్ తర్వాత దేవదూత యొక్క టచ్ మాత్రమే. చేతుల పైకి ఎత్తండి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. ప్రతి ఒక్కరిపై తొలకరి వర్షం, కడవరి వర్షం కుమ్మరించబడును గాక. ఇదిగో పొందుకోండి యేసుక్రీస్తు నామములో. పొందుకోండి, పొందుకోండి, పొందుకోండి. ఎస్ 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 ఎస్. ఇన్ జీసస్ మైటీ నేమ్. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దయచేసి కూర్చోవాలి. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ రిజరెక్షన్. తొలకరి వర్షం, కడవరి వర్షం మీపై కుమ్మరించటానికే రిజరెక్షన్ అనేది జరిగింది 2000 సంవత్సరాల క్రితం. ఈరోజు దాకా సాతానుని చూసి భయపడ్డారేమో, హేరోదును చూసి భయపడ్డారేమో, సాతాను శక్తులను చూసి భయపడ్డారేమో. కానీ ఈ రిజరెక్షన్ పునరుద్ధాన దిన సందర్భంగా సాతాను మిమ్మల్ని చూసి గడగడ వనకబోతున్నది. అడుగడుగున మంటబోతున్నారు. చప్పట్ల అందరూ మీ 2 చేతులు పైకెత్తి, లార్డ్ వి వాంట్ రివైవల్. గట్టిగా ఉజ్జీవం కావాలి, ఉజ్జీవం కావాలా, ఉజ్జీవం కావాలా. తొలకరి వర్షం, కడవరి వర్షం కావాలా. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, హైదరాబాద్, సికింద్రాబాద్ will never be the same again.
అండి నిజంగా చాలా అసలు వాక్యం ద్వారా మండాం ఈరోజు. ఎన్నడూ లేని రీతిగా మంట ఒకటి రగులుకున్నది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతగా విడుదల వాక్యం అవుతుందని. ఈరోజు ఖాళీగా వచ్చాం కానీ నిండిపోయి వెళ్తున్నాం. నిజంగా బ్రదర్ హోలీ స్పిరిట్ అనగానే అసలు ఒక మైటీ అనాయింటింగ్ యాక్టివేట్ అయింది. ఎన్నడూ లేని విధంగా పరిశుద్ధాత్మ దేవుడిని అనుభవించగలిగినాం. థ్యాంక్ యూ. నిజమైన ఈస్టర్ అంటే ఉజ్జీవం. మనం ఇంకా నమ్మకంగా దేవుని కోసం బ్రతికి ఆత్మ భారం కలిగి బ్రతకాల అని తెలుసుకున్నానండి. అంటే నామకార్థ క్రైస్తవులుగా ఉండేవాళ్ళకి ఇది పనికి రాకపోవచ్చు, కానీ నిజమైన ఈస్టర్ అంటే నిజమైన ఇంకా నామకార్థంగా లేకుండా ఉజ్జీవం కలిగి ఇంకా ఏడుపులు లేకుండా మనకు ఉజ్జీవం మంట కలిగి బ్రతకాలని నేర్చుకున్నానండి. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మేము నామకార్థ క్రైస్తవుల వల్లే మేము ఎప్పుడు ఈస్టర్ గుడ్ ఫ్రైడే వస్తే ఏడవడము, ఈస్టర్ వస్తే సంతోషంగా పండగ చేసుకోవడము ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళము. కానీ ఈరోజు మటుకు వాక్యము ద్వారా మేము వాక్యం విన్నప్పుడు నిజమైన వాక్యము, బలమైన వాక్యము ఇక్కడ మేము నేర్చుకున్నాము. అసలు ఈ వాక్యాన్ని పెట్టుకొని ఇంకెప్పుడు మేము దుఃఖంగా ఉండకుండా మరి ఆ దూత యొక్క తాకిడి మాకు కావాలని మేము నమ్ముచున్నాము. ఈరోజు ఒక మంచి అనాయింటింగ్ తీసుకున్న మేము నమ్ముచున్నాము. మరి వాక్యంతో ఈ కడవరి దినాలు కనుక మరి మేము ఒక మంచి ఉజ్జీవాన్ని తీసుకొని మరి మేము అంత్య దినాల్లో మేము కూడా వాడబడినట్లు మరి ఒక మంచి మెసేజ్ మా జీవితాలని మార్చేస్తుందని మేము ఆశిస్తున్నాం.